అందరికీ నమస్కారం. రోబో న్యూస్ ఛానల్ కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రానికి వెళ్లిన ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవ్ రామ్ మాదిగ బేడ బుడగ జంగాల రాష్ట్ర కార్యదర్శి పస్తం అంజన్న. మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకుడు నక్క శంకర్ మాదిగని శాలువాతో సత్కరించి పూలగుచ్చం ఇచ్చి అభినందించరు. నక్క శంకర్ మాదిగపై నమ్మకంతో కౌటాల గ్రామ పంచాయతీ అన్ని వర్గాల ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలుపురు. అనంతరం కౌటాల మండల నివాసి సిద్ధాల దేవయ్య మాదిగ ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకుడు. ఆయనపై అభిమానంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇచ్చిన ఆ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధాల దేవయ్యని కూడా శాలువాతో సన్మానించరు. అలాగే కోటాల మండలంలోని తలోడి గ్రామానికి చెందిన గుడిసెల కార్తీక్ ఎంఆర్పీఎస్ మండల నాయకుడు అకాల మరణం చెందిన విషయాన్ని తెలుసుకొని ఆయన స్వగ్రామానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవ్ రామ్ మాదిగ మాట్లాడుతూ మాదిగలు రాజకీయపరంగా చైతన్యం కావాలి. కొమరం భీం జిల్లాలోని వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు మాదిగలను ఓట్లు వేసే యంత్రాలుగా కాకుండా మాదిగ జాతికి రాజకీయ చైతన్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవ్ రామ్ మాదిగతో పాటు బేడ బుడగ జంగాల రాష్ట్ర కార్యదర్శి పస్తం అంజన్న, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ రాష్ట్ర జిల్లా నాయకులు పిట్టల సత్యనారాయణ మాదిగ, విఠల్ మాదిగ, నక్క విజయ్ మాదిగ, సిద్ధాల దేవన్న మాదిగ, గుడిసెల రవి మాదిగ, జలంపల్లి శ్రీనివాస్ మాదిగ, యువకులు, వార్డు సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కౌటాల మండల కేంద్రంలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎంఆర్పీఎస్లో గతంలో దాదాపు మాతో పాటు ఉద్యమాలు చేసి జాతి చైతన్యం కోసము ఆర్మిషన్లు కష్టపడి మరి ఏదైతే వృద్ధుల కోసము, వితంతుల కోసము, వికలాంగుల కోసము, అదేవిధంగా ఎస్సీల ఏబీసీల వర్గీకరణ సాధన కోసము రకరకాల మానసి మందకృష్ణ గారి నాయకత్వంలో పోరాటాలు చేసి అనంతరము ఒక పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో మరి అల్పెరుగని నాయకులుగా మరి అక్కడ పనిచేసి ఎన్నో అష్టకష్టాలు పడి గతంలో ఒక 2 సార్లు ఓడిపోయినా, దాదాపు 1-2 సార్లు ఓటమి పాలై తర్వాత ఆయన కృషి పట్టుదల ఈరోజు ఈ సర్పంచ్గా గెలవడానికి విజయానికి నాంది పలికింది. ఏదైతే మాదిగలమైన ప్రతి ఒక్కరు కూడా రాజకీయ చైతన్యం మాదిగలకు కావాలి. ప్రతి మాదిగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులో అవకాశం ఉన్న ఎక్కడ అవకాశం ఉంటే సర్పంచులు కానీ అటు జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలుగా ఎన్నికై రాజ్యాధికార దిశగా మరి మాదిగ జాతి ముందుకు పోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఏబీసీని వర్గీకరణ సాధన కోసము విద్య, ఉద్యోగ, రాజకీయ ఈ అంశాలపై పోరాటం చేయడం జరిగింది. విద్యాపరంగా, ఉద్యోగపరంగా మరి ముందున్న తరుణము. కానీ ఇప్పుడు రాజకీయంగా కొన్ని పార్టీలు మాదిగల్ని ఓట్లు వేసి యంత్రాలుగానే చూస్తున్నారు తప్ప మరి మాదిగల్ని రాజకీయంగా ముందుకు తీసుకుపోవడంలో ఇటు సర్పంచ్, ఎస్సీ రిజర్వేషన్ ఉన్న స్థలాల్లో మాదిగలకు అవకాశం ఇవ్వకుండా కొంతమందికి మాత్రమే అవకాశం ఇస్తూ మాదిగల్ని పక్క పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ, ఈ ఉమ్మడి మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కానీ, కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా దయచేసి మాదిగలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ మాదిగల్ని రాజకీయంగా చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందని విజ్ఞప్తిస్తూ, మాదిగలమైన మనము ఓటు చేసే యంత్రాలుగా కాకుండా రాజకీయ చైతన్యం కోసము ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ముందుకు వస్తే విజ్ఞప్తిస్తున్నాం. సిర్పూర్ కాగజ్ నగర్ టీఆర్ఎస్డీ పార్టీలో భారీ చేరికలు. ముఖ్య అతిథులుగా హాజరై పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్, తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుర్గం మారుతి ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలో భారీ చేరికల కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ హాజరై పార్టీలో చేరిన మహిళలకు, యువకులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు దుర్గం మారుతి అధ్యక్షతన జిల్లా పార్టీ సమావేశం అనంతరం భారీ చేరికలు జరగడం చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నదని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదునూరి నర్సింగ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు లతో పాటు సిర్పూర్ నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నరాల సత్యనారాయణ గారి నాయకత్వం, తెలంగాణ రక్షణ సమితి, నరాల సత్యనారాయణ గారి నాయకత్వం, తెలంగాణ రక్షణ సమితి. శుభ సాయంత్రం. ఈరోజు టిఆర్ఎస్ డి పార్టీ నన్ను నమ్మి బాధ్యతలు అప్పగించినటువంటి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాము. నాకు బాధ్యతలు అప్పగించినటువంటి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల వారికి, ప్రధాన కార్యదర్శి వారికి వాళ్ళ సమయాన్ని కేటాయించి ఇక్కడ వరకు వచ్చి మన కాన్స్టిట్యున్సీకి రావడము నిజంగా అదృష్టము. సో ఇక్కడ ముఖ్యంగా ఆల్రెడీ సార్ చెప్పారు టిఆర్ఎస్ డి ఆవిర్భావం ఎందుకు అయిందనేది. సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు ఏ పార్టీ పైన ఎలాంటి లేదు, కానీ ఏ పార్టీ కూడా సమాజం గురించి పెద్దగా ఆలోచన చేయట్లేదు. వాళ్ళు వస్తుంది స్వంత ప్రయోజనాల కోసం. ఆ రోజు టీఆర్ఎస్ని మనము ఎంత భారీ ఎత్తున హక్కున చేర్చుకున్నామో మన అందరికీ తెలిసిన విషయమే. కానీ అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి ఆ పార్టీ ఎంత సంపాదించిందో కూడా మన అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇక్కడ మనము ఏ పార్టీని ద్వేషించడానికని కాదు, సో సమాజానికి సేవ చేయాలి అనే సద్భావంతో, సమాజానికి కేవలము సేవ అనే భావంతో వస్తున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ డి పార్టీ. సో దీంట్లో డిస్ట్రిక్ట్ అని కాదు, అన్ని తెలంగాణలో ఉన్నటువంటి యువత, మహిళలు, అన్ని బలుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా దీంట్లో స్వచ్ఛందంగా జాయిన్ అయి మన పార్టీని మనం నిర్మించుకుని ముందుకెళ్ళినట్లయితే రాజ్యం అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది. దీంట్లో మనకు అందరిలాగా మనకు పెట్టడానికి పెట్టుబడి అయితే లేదు, కానీ అన్నిట్లో మనం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అన్నిటిని మనం ఎదిరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. బికాజ్ మేము వెళ్తున్నటువంటి సేవాభావం ఏదైతే ఉందో అది నిస్వార్థంగా నిజాయితీగా వెళ్తున్నాం కాబట్టి. సో దయచేసి ఆయా పార్టీలలో ఉన్నటువంటి మేధావులు, ఆయా పార్టీలో ఉన్నటువంటి యువత, మహిళలు అందరూ కూడా మీకు అంటే గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు, బట్ గవర్నమెంట్ని మనమే పాలిస్తున్నాం. బికాజ్ మన ట్యాక్స్తో వెళ్తుంది కాబట్టి మీకు జరిగేటువంటి అన్యాయాలు ఎట్లా అంటే మీకు పే చేసినటువంటి మీకు రావట్లేదు. కాబట్టి దయచేసి టీఆర్ఎస్ డికి సపోర్ట్ చేసి మీరు పార్టీలో భారీగా చేరండి. ఖచ్చితంగా మన రాజ్యాన్ని మనమే ఏర్పాటు చేస్తాం. అప్పుడు మీ పాలన మీ చేతిలో ఉంటుంది అనేది మన ఆలోచన. సో దీని యొక్క ఆ ఆలోచన ప్రకారం మీరందరూ కూడా టీఆర్ఎస్ డిని హక్కున చేర్చుకుని అందరూ భారీ మొత్తంలో జాయిన్ అవుతారని ఆశిస్తూ, ఎల్లవెల్లలో మీకు ఏ విధంగా సహాయం కావాలి అన్నా మేము స్వచ్ఛందంగా వచ్చి ఆడ పని చేయడానికి ముందుంటామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మీ అందరికి కూడా ధన్యవాదాలు. స్పెషల్గా మీడియా మిత్రులకైతే ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. 2 ఏళ్ల నుండి మాకు ఒక 30-40 వేల మంది మాకు కార్యకర్తలుగా ఎదిగినరు. కాబట్టి 18 మంది జిల్లా అధ్యక్షులు అయినరు, 33కు మరి ఇప్పుడు మాకు నియోజకవర్గం ఇన్ఛార్జీలు దాదాపుగా 40 మంది దాకా అయినరు 119కి. అంచెలుగా రాబోయే ఎన్నికలలో ఎంపీటీసీ, జడ్పీటీసీలో తర్వాత మేము కార్పొరేటర్లుగా, మున్సిపాలిటీలుగా, జిహెచ్ఎంఎస్లుగా మేము బీఫామ్ ఇచ్చి మేము విజయం సాధిస్తామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే ఎన్నికలలో మేము చాలా చక్కగా అందరినీ కలుపుకొని మరి అన్ని పార్టీలను కాకుండా మేము ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ మా పార్టీలో హక్కున చేర్చుకొని వాళ్ళని తప్పకుండా గెలిపించుకుంటాం అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ ఎన్నికలలో మేము భారీ ఎత్తున గెలిచి రాబోయే మరి 28-29 ఎన్నికలలో మరి మేము తెలంగాణలో మరి ఘన విజయం సాధించబోతాం అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఇలా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా
ఎవరైతే మనం నియోజకవర్గం ఇన్ఛార్జ్కి ఇస్తున్నామో, ఎవరినైతే జిల్లా అధ్యక్షులకు ఇస్తున్నామో తప్పకుండా ప్రభుత్వం మధ్యలో, ప్రజల మధ్యలో మనం కొట్లాడి ప్రజలకు అండగా ఉండి మనం ప్రజల్లో చూసుకోపోవాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.